ఈరోజు మనం నడిగూడ మండలం హన్మకొండ జిల్లా వరకోలి విలేజ్కి అయితే రావడం జరిగింది. మనతో సమిరెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే మేడం, బాగానే ఉన్నాను. గత 5 సంవత్సరాలుగా మీ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేపట్టారు? గ్రామంలో అభివృద్ధి పనులు చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. మా గ్రామంలో అందరు మహిళా సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ అందరూ మహిళల్ని ఒక కాన్సెప్ట్ ఉండాలని మా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు మేము అందరం ఒక ఐకమత్యంతో ఉండి అందరినీ ఎంపిక చేసుకున్నాం. అందరు యూనియన్స్ మొత్తం 12 మంది మహిళా వార్డు మెంబర్స్ ప్లస్ సర్పంచ్, అలాగే సెక్రటరీ కూడా మహిళనే. అందరితోటి 5 సంవత్సరాల కాలం పూర్తి చేశారు. ఏదైతే ఫండ్స్ వచ్చినాయో ఆ ఫండ్స్ను డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ అంతటా సీసీ గల్లీకి సీసీ రోడ్లు, లైటింగ్స్ పెద్ద పెద్ద లైట్లు పెట్టి ఇవ్వడం జరిగింది విలేజ్లో. అంతటా టెంపుల్ కానీ ఊరు గ్రామంలాగా ఎంటర్ అవుడుతోటే కాకతీయ కళాతోరణం ఆర్చి ఉండడం, ప్రతిదీ డెవలప్మెంటు, టెంపుల్ కానీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాటర్ కానీ కమిటీ హాళ్ళు ప్రతి కులాల వైజ్గా దాదాపు అందరికీ పూర్తయినట్లే కమిటీ హాల్ కట్టించారు. అంటే ఫంక్షన్ హాల్ ఒకటి, రైతు వేదిక, డంపింగ్ యార్డు ప్లస్ ట్రాక్టర్లు కానీ క్రీడా ప్రాంగణము, స్కూలు భవనాలు, మరుగుదొడ్లు స్కూల్లో అన్ని విధాలుగా ఊరికి మన ఊరు మనబడి కార్యక్రమంలోనే మరుగుదొడ్లు నిర్మించడం జరిగింది. అట్లే డైనింగ్ హాల్ నిర్మించడం జరిగింది. గ్రామంలో ఇక ప్రతి ఒక్కటి వాటర్ సప్లై కానీ 5 ఎకరాల భూమి సొంతంగా కొనిచ్చి అతను శాంక్షన్ చేసి మన డబుల్ బెడ్రూమ్లు 105 ఇళ్లను పూర్తి చేసి అందరి లేని గ్రామస్తులకు అప్పచెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఆ సీసీ రోడ్లు అందులో సుధా లైటింగ్స్ కానీ ప్రతి ఒక్కటి సదుపాయాలతోటి గ్రామంలో టెంపుల్, హనుమాన్ టెంపుల్ కానీ శివాలయం కానీ రామ మందిరం కానీ అన్ని అంగులతోటి అంత ఏర్పాటు చేయడానికి భూలక్ష్మి ప్రతిష్టాపన జరిగింది. టెంపుల్ ఇంకా వేరు గార్డెన్స్గా అన్ని దేవతలతో పూర్తిగా చేయడం జరిగింది అన్నమాట. గ్రామంలో ఇక ఏది అంటూ దాదాపు అన్ని విధాల సౌకర్యాలతో సకల సౌకర్యాలతో ఫంక్షన్ హాల్స్గా ఇంకా పూర్తిగా వచ్చింది, పూర్తి దేశంలో ఉన్నది కట్టడం జరిగింది. అది ₹1 కోటి పైన పెట్టి. ఓకే సార్, మీ విలేజ్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుత సమస్యలు అంటే ఒక వాటర్ సమస్య ఇవి ఉన్నాయి, కానీ ఒకటి బావి అనేది వేరే కాడ నుండి నార్లాపూర్ శివారులో మేము అప్పుడు అంతా ముందు బావి తోడుకొని మిషన్ బయట దాన్ని నీళ్ళు అప్పటి నుంచి వెళ్ళి దాన్ని ఆపడం కొంచెం ఓడ తెచ్చుకొని దాన్ని సుధా మాకు సప్లై అయితేనే వీరికి పూర్తి వాటర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనివలన అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఆటంకాలు జరిగినప్పుడు ఇబ్బంది ఏర్పడుతుంది నీళ్ళకు. ఓకే సార్, మీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేకపోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాధాకరంగా ఉన్నది. ఇప్పుడు కొరతలు అంటే యూరియా కొరత కానీ రైతు బంధు కానీ సకాలంలో వేయడం లేదు. ఇవన్నీ పెంచిన ధరలు వేస్తామని చెప్పడమే జరిగింది, కానీ ఈ ఉన్న ఇసుకలు లేకుండా అయిపోయినాయి. అందుకొరకే మేము చాలా బాధతోటే ఉన్నారు ఎవరైనా రైతులంతా. రాకపోయే అది ఇది అనేది ప్రతి ఒక్కటి సుధా కొరివి పెట్టినట్టు అవుతాయి. అన్నీ ఏదొక్కటి సవ్యంగా సాగడం లేదు. ప్లస్ ప్రాబ్లం అన్నాక ఈ విధంగా కొనసాగుతుంటున్నాయి ఆలోచన తప్పకుండా. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకెవరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం చెప్పినా మేడం చెప్పుడే కానీ చేసేది కావాలి కదా. ఆశలు ఎన్నో ఉంటాయి. మనబడి కార్యక్రమంలో చేసిన పనులు ఆలోచన ఏంది అంటే ఈ గవర్నమెంట్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ అతడే కదా చేయించింది, మీకు అతడే అయ్యకపోతే చేసినవి అయితే పనులు ఉంటాయి కదా, వాటిని వాడుకుంటాం కదా మనం. ఏ ప్రభుత్వం వచ్చినా ఏదైనా దాన్ని తీర్చాలి కదా అనే ఆలోచన చెప్పడమే జరుగుతుంది ఇరు వర్గాల పోరుతోటి. కానీ ఎవరికేమో రావడం లేదు ఆ బిల్లులు అనేది. మన ఊరు మనబడికి చేసిన వాళ్ళ కాంట్రాక్టు పనులు చేసిన సర్పంచులు అందరూ సుధా కొందరు దయనీయ స్థితిలో ఉన్నారు. వాళ్ళు కొందరు చనిపోయినారు. కాబట్టి అందరినీ ఎలాంటి ప్రాధాన్యపడ్డా సుధా
ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు ఇప్పుడు. కాంగ్రెస్ పోతే గెలిస్తే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ.